తెలంగాణ ప్రభుత్వం 213 మంది ఖైదీలను విడుదల చేసింది. సత్ప్రవర్తన కారణంగా వాళ్లను విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. విడుదలైన వారంతా జీవితంలో రెండో అవకాశం పొందారని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ప్రకటించారు. వారికి ఉపాధి, పునరావాసానికి ప్రభుత్వమే అవకాశాలు కల్పించింది. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న తమ వారిని విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రజా పాలనలో దరఖాస్తులు అందజేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అర్హులైన ఖైదీల జాబితాను అధికారులు కేబినెట్ ముందు ఉంచారు. ఆ ఫైల్పై గవర్నర్ సంతకం చేశారు. గవర్నర్ ఆమోదం తర్వాత ఖైదీల విడుదలకు హోంశాఖ సెక్రటరీ నుంచి ఆదేశాలు వచ్చాయి. వేర్వేరు జైళ్ల నుంచి 213 మంది ఖైదీలు విడుదలయ్యారు. వారిలో 205 మంది యావజ్జీవ ఖైదీలున్నారు. 8 మంది స్వల్పకాలిక జైలు శిక్ష పడిన వాళ్లున్నారు. ఖైదీల విడుదలపై వారి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మర్డర్ చేశాడు, 14 ఏళ్ల సుంది ఉన్నాడు. మా బాబు 2 నెలలు ఉన్నప్పుడు వచ్చిండు. ఇక అప్పటి నుండి ఒకసారి కలిసినాం, మధ్యలో 12 ఏళ్ళప్పుడు కలిసినాం. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవుతున్నాడు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చాను. అది ఇద్దరు సార్, మా బావ ఇద్దరు ఉన్నారు. అయితే మా పెద్ద బావ, చిన్న బావ అయితే వీళ్ళిద్దరు ఉన్నారు. కాబట్టి వేరే అతను హత్య చేస్తే మళ్ళీ ఇతని మీదకి అలా రావడంతో వచ్చినాక ఇప్పటిదాకా ఇది జీవిత ఖైదాని జైలు శిక్ష పడ్డది. ఇప్పటి వరకు రాలేదు సార్. ఇక ఇప్పుడు విడుదలవుతుందన్నాక సంతోషం కొద్దీ వచ్చినాం, తీసుకెళ్ళాం అంతే. నిన్న కాల్ వచ్చింది. చల్లపల్లి కేంద్ర కార్యాలయం నుండి 61 మంది, హైదరాబాద్ కేంద్ర కారాగారం నుండి 27 మంది, వరంగల్ కేంద్ర కారాగారం నుండి 20 మంది, చల్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుండి 31 మంది, మహిళల ప్రత్యేక కారాగారం నుండి 35 మంది, సంగారెడ్డి కేంద్ర కారాగారం నుండి 1 విడుదలయ్యారు. నిజామాబాద్ కేంద్ర కారాగారం నుండి 15 మంది, మహబూబ్ నగర్ జిల్లా జైలు నుండి 2, నల్గొండ జిల్లా జైలు నుండి 4, ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి 3, కరీంనగర్ జిల్లా జైలు నుండి 7, ఖమ్మం జిల్లా జైలు నుండి 4, ఆసిఫాబాద్ స్పెషల్ సబ్ జైలు నుంచి 3 ఇప్పుడు విడుదలయ్యారు. తెలంగాణ జైలు శాఖ చరిత్రలో ఓ మైలురాయి లాంటిదని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. జైళ్లలో కేవలం శిక్ష మాత్రమే కాదు, శిక్షణ కూడా ఇచ్చామని ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో నిరక్షరాస్యులు సైతం అక్షరాస్యులుగా మారారు. 70 మంది ఖైదీలకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పించారు. పునరావాసం కోసం మహిళా ఖైదీలకు వృత్తి శిక్షణ ఇచ్చారు. తెలంగాణ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ కు ఒక వెరీ ఇంపార్టెంట్ డే, చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఈ రోజు క్రాస్ చేశాము. 213 కన్విక్టెడ్ ప్రిజనర్స్ కి ఈరోజు రిలీజ్ అవుతున్నారు. ఆనరబుల్ సీఎం గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ప్రజావాణి అని. ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజనర్స్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ ప్రిజన్ లో ఓన్లీ శిక్ష కాదు, శిక్షణ కూడా జరిగింది అని కూడా అన్నారు. చాలా ట్రేడ్స్ యాక్చువల్లీ ఇక్కడ ప్రిజనర్స్ నేర్చుకున్నారు. విడుదలైన ఖైదీలకు చల్లపల్లి జైలులో జాబ్ మేళా నిర్వహించారు. విడుదలతో తమకు కొత్త జీవితం అందిందని ఖైదీలు అభిప్రాయపడ్డారు.